వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. ఆధునిక సమాజంలో మానసిక సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. డిప్రెషన్ ఈ మాట మనం అందరి దగ్గర ఎక్కువగా వింటున్న పదం. చిన్న పెద్ద అనే భేదం లేకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి వారిని మామూలు స్థితికి తీసుకురావడంలో సైకాలజిస్ట్ పాత్ర ఎంతో ఉంది. అయితే అసలు డిప్రెషన్ అంటే ఏమిటి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వివిధ రకాల మానసిక సమస్యలకు సరైన చక్కని పరిష్కారాలను అందించడానికి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎస్ సాయి నవీన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా. వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. సార్, డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువగా మనం డిప్రెషన్ అనే పదం వింటున్నాం. ఎందుకంటారు? ఈ మధ్య కాలంలో మనము డిప్రెషన్ అన్న పదాన్ని చాలా తరచుగా వింటున్నాం. లైక్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇక్కడ ఈ డిప్రెషన్ అన్నది ఎంతవరకు అది మానసిక సమస్యతో ఉండిన డిప్రెషనా లేకపోతే అది కేవలం బాధన అన్నది మనము ఆ డిఫరెన్స్ అని తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యమండి. ముఖ్యంగా అంటే స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే సుమారుగా ప్రపంచంలో ప్రతి ఏడాది 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అందులో మన ఇండియన్ డేటా చూసుకుంటే 2021లో సుమారుగా 1,64,000 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారమ్మా. సో ఇట్ ఆల్మోస్ట్ అకౌంట్స్ అరౌండ్ 20%. అదొక చాలా ఇంపార్టెంట్, అంటే ఇదొక మేజర్ కౌంట్ అన్నమాట. సో ఈ సూసైడ్కి వచ్చే మేజర్ లక్షణ, అంటే ఈ సూసైడ్ అన్నది ఎందుకు చేసుకుంటారు అని చూసుకుంటే ముఖ్యంగా మనకు డిప్రెషన్ అన్నది ఒక ప్రధానమైన కారణం. సో ఈ డిప్రెషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలియజేయడానికి వచ్చాను. డాక్టర్ గారు, డిప్రెషన్ బాధ రెండు ఒక్కటేనా, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? డిప్రెషన్ మరియు బాధ రెండు వేరే అండి. ఇప్పుడు బాధ అన్నది మన డే టు డే యాక్ట్, అంటే ఒక బాధ అన్నది ఒక నార్మల్ హ్యూమన్ ఎమోషన్, అది అందరికీ ఉంటుంది. కానీ డిప్రెషన్ అన్నది ఇది ఒక క్లినికల్ టర్మ్. డిప్రెషన్కి బాధకి తేడా అంటే ఈ డిప్రెషన్లో కేవలం మనకు బాధ మాత్రమే ఉండదండి. డిప్రెషన్లో మనకు ఇంకా చాలా కీలకమైన కొన్ని లక్షణాలు ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైం, అంటే కనీసం ఒక 15 రోజుల పాటు ఉంటే కానీ దాన్ని మనం డిప్రెషన్ అని చెప్పి అనమండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, కుర్రాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు లేకపోయినా ఒక ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోయాడు, అలాంటప్పుడు బాధపడతారు, అందరూ బాధపడతారు. కానీ వాళ్ళ డే టు డే రొటీన్ని మళ్ళీ రెజ్యూమ్ చేసుకోగలుగుతారు వితిన్ ఫ్యూ అవర్స్ లేకపోతే వితిన్ ఫ్యూ డేస్. కానీ ఈ డిప్రెషన్లో అలా కాదండి. ఈ డిప్రెషన్ అన్నది సుమారుగా 15 రోజుల పాటు కనీసం ఈ బాధ, నిరాశ, నిస్పృహ ఇలాంటి చాలా కీలకమైన లక్షణాలు కంటిన్యూస్గా ఉంటాయి. సో ఈ విధంగా మనం డిప్రెషన్ని, బాధని మనం డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాము. డాక్టర్ గారు, అసలు డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుందంటారు? రీజన్స్ ఏంటి? ఈ డిప్రెషన్ అన్నది చాలా కారణాలు ఉన్నాయమ్మా రావటానికి. దీనికంటే ముందుగా నేను ఒకటి బయోసైకోసోషల్ మోడల్ అన్నది ఒకటి మీకు చెప్పదలుచుకుంటున్నాను. బయోసైకోసోషల్ మోడల్ అంటే బయో అంటే బయోలాజికల్, అంటే డిప్రెషన్ని కలిగించే జీన్స్ మనలో ఉండటం. మళ్ళీ సైకోసోషల్ అంటే సైకోసోషల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్లో మనకు స్ట్రెస్ని కలిగించే ఏవైనా కానీ ఒక సంఘటనలు కలగటం, వాటి వల్ల ఇంపాక్ట్ అవ్వటం, అంటే వాటి వల్ల మన మానసిక ఒత్తిడి కలగటం వల్ల మనకు డిప్రెషన్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు ఈ బయోలాజికల్ అంటే ఈ జీన్స్, ఈ డిప్రెషన్ని కలిగించే జీన్స్ ఉన్న వాళ్ళకి అటువంటి ఒత్తిడి కలిగించే సంఘటనలు కలిగినప్పుడు వారిలో కోపింగ్ స్కిల్స్ సరిగ్గా లేనప్పుడు ఈ డిప్రెషన్ లక్షణాలన్నీ బయటకు వస్తాయమ్మా. డాక్టర్ గారు, డిప్రెషన్ యొక్క సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? డిప్రెషన్ లక్షణాలు ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బాధ అన్నది ఒక నార్మల్ ఎమోషన్ అని చెప్పాను నేను. కానీ ఈ డిప్రెషన్లో ఈ బాధ, ఈ కుంగుబాటు అన్నది రోజంతా ఉంటుందమ్మా. లైక్ 24/7 ఆల్ త్రూ ద డే ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమైన అతి ముఖ్యమైన లక్షణాలు ఏముంటాయంటే యాన్హెడోనియా అని అంటాం మనం. యాన్హెడోనియా అంటే తన రోజువారీ పనులపైన తనకి ఇంట్రెస్ట్ తగ్గిపోవటం, దాంతోపాటు తనకి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఆ విషయాలపైన ఇంట్రెస్ట్ తగ్గటం, లేకపోతే తను ఆ కార్యక్రమాల్లో తను చేస్తున్నా కానీ ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేకపోవటం.
ఇవన్నీ ఒక మేజర్ క్రక్స్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పి మనం అంటామమ్మ. సో ఈ యాన్హెడోనియా అనగా ఈ రోజువారి దినచర్య పైన లేకపోతే సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగించే యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ తగ్గటం అన్నది ద క్రక్స్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. దీంతో పాటు మనకు ఇంకా ఏ లక్షణాలు ఉంటాయంటే, ఒకటి ఎట్లంటే చాలా వీక్గా అనిపించడం, డల్ అనిపించడం, ఎనర్జీ లెవెల్ చాలా తగ్గిపోవటం, ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే తన కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఈ రెండు కూడా తగ్గిపోయి ఉంటాయి. అంటే ఒక దానిపైన వాళ్ళు ఫోకస్ చేయలేరు. దాంతోపాటు ఎవరితో మాట్లాడాలని చెప్పి వాళ్ళకి అనిపించదు, ఒంటరిగా ఉండటం, ఏడవటం. దాంతోపాటు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా మటుకు తగ్గిపోతుందమ్మా ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళల్లో. దాంతోపాటు తన సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గటం. ఇంకొంతమందిలో అన్వర్దీ ఫీలింగ్స్ అంటే నేను ఎందుకు పనికిరాను, నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ జరగదు, నేను బ్రతికున్నా లేకున్నా ఒకటే అని అంటే ఈ విధంగా ఆలోచనలు కొంతమంది చేస్తారు ఈ డిప్రెషన్ లక్షణాలు ఉన్నవారు. ఇంకొంతమందిలో ఎలా ఉంటాయంటే గిల్ట్ ఫీలింగ్స్ అంటాం మనం. గిల్ట్ ఫీలింగ్స్ అంటే ఈ తప్పు నా వల్లే జరిగింది, నేను ఇంతకు ముందు చేసిన తప్పులకి ఈ శిక్షనే ఈ మానసిక బాధ అన్నట్టు. ఈ విధంగా వాళ్ళు భ్రమలో ఉంటారు. సో ఈ విధంగా ఈ గిల్ట్ ఫీలింగ్స్ కానీ ఉంటాయి. ఇంకొంతమందిలో అంటే తీవ్రంగా ఉన్న వాళ్ళల్లో మనకు సూసైడల్ థాట్స్ అన్నవి ప్రధానంగా ఉంటాయి. సో ఈ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళందరికీ డిప్రెషన్ ఉన్నట్టు కూడా కాదు. ఎట్లంటే సూసైడల్ థాట్స్ కొంతమందికి ఇంపల్సివ్గా అటెంప్ట్స్ చేస్తారు. ఆ ఇంపల్సివ్గా అటెంప్ట్స్ చేసే వాళ్ళకి, లేకపోతే డిప్రెషన్లో వాళ్ళకి నిజంగా సూసైడల్ థాట్స్ ఆ ఇంటెన్షన్ అనేది ఉన్నదా లేదా అన్నది ఒక సైకియాట్రిస్ట్కి మాట్లాడి తెలుసుకోగలుగుతారు. దాంతోపాటు ఈ డిప్రెషన్ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా తన బయోలాజికల్ ఫంక్షన్స్ అంటే నిద్ర కానీ ఆకలి కానీ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయమ్మా. సో కొంతమందిలో అసలు నిద్ర పట్టడమే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, నిద్ర వాళ్ళకి పట్టదు. ఇంకొంతమందికి ఏమో ఆకలి అస్సలు వేయదు. సో తీవ్రంగా ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇంకొంతమందిలో ఇంకొన్ని రకాలైన సిమ్టమ్స్. ఇంకొంతమంది ఏమో ఈ మద్యపానానికి బానిస అవ్వటము, ఇటువంటివి కూడా అవుతుంటాయమ్మా. సో ఈ విధంగా మనకు చాలా అంటే ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని కలిపితేనే అది డిప్రెషన్. ఇందాక మనం అనుకున్నట్టు ఈ డిప్రెషన్కి బాధకి డిఫరెన్స్ ఏంటంటే, మనము ఇన్ని లక్షణాలు ఉన్నాయి డిప్రెషన్లో. మనకు బాధలో కేవలం బాధ, మళ్ళీ అంటే లైక్ దే కెన్ బి బ్యాక్ టు నార్మల్ అనమాట, వాళ్ళ రొటీన్ని రెజ్యూమ్ చేసుకోగలుగుతారు. కానీ ఇప్పుడు దాకా చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ మనకు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లో ఉంటాయి. తన డే టు డే రొటీన్ ఫంక్షనాలిటీ ఇంపేర్ అవుతుంది వీటి వల్ల. అండ్ తీవ్రమైన కేసెస్లో మనకు సూసైడల్ అటెంప్ట్స్ కూడా ఉంటాయి. డాక్టర్ గారు, ఈ డిప్రెషన్లో కూడా రకాలు అలాగే స్టేజెస్ కూడా ఉంటాయంటారా? అవునండి, ఖచ్చితంగా ఉంటాయి. డిప్రెషన్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బయోసైకో సోషల్ మోడల్ అని చెప్పి నేను చెప్పాను కదండి. బయోసైకో సోషల్ మోడల్లో మనకు ఒత్తిడిని కలిగించే సంఘటనలు అంటే ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ డిప్రెషన్ జీన్స్ ఉన్న వాళ్ళకి మనకు డిప్రెషన్ వస్తుంది అని చెప్పి మనం అనుకున్నాం. ఇలానే ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అంటే ఏదైనా ఒక లైఫ్ ఈవెంట్స్, ట్రామాటిక్ ఈవెంట్ ఏమైనా జరిగినప్పుడు వచ్చే డిప్రెషన్ని మనం సిచ్యువేషనల్ డిప్రెషన్ అని అంటాం. దాంతోపాటు ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఏ ఒత్తిడి లేకున్నా ఏమీ లేకున్నా కానీ వాళ్ళకి డిప్రెషన్కి లోన్ అవుతారు. వీటిని మనం ఏమంటామంటే మెలంకోలిక్ డిప్రెషన్ లేకపోతే ఎండోజీనస్ డిప్రెషన్. అంటే వీళ్ళకి ఏమి ఒత్తిడి కలిగించే ఒక ఇన్సిడెంట్స్ కానీ అసలు ఏమీ ఉండవు, ఏమీ లేకున్నా కానీ వాళ్ళకి జెనెటికల్గా వాళ్ళకి ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు, చాలా తీవ్రంగా సిమ్టమ్స్ ఉంటాయి ఈ ఎండోజీనస్ డిప్రెషన్ అన్న వాళ్ళకి. దానికి తోడు ఇంకా మనకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తరువాత మహిళల్లో కొంతమందికి ఈ డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. సో అంటే ఎంత విధంగా ఉంటాయంటే వాళ్ళకి ఆ టైంలో సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. నాతో పాటు నేను అంటే బిడ్డని కూడా నేను అంటే చనిపోవాలి అన్న ఒక ఆలోచన చేస్తారు. అంత తీవ్రంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటాం. దీని తర్వాత మనకు బైపోలార్ డిప్రెషన్ అంటాం. బైపోలార్ డిప్రెషన్ అంటే మనకు ఇందులో బైపోలార్ డిజార్డర్లో వచ్చే ఈ డిప్రెషన్ని మనం బైపోలార్ డిప్రెషన్ అంటాం. ఇందులో మనకు మేనియా అంటే డిప్రెషన్లో మనకు ఎంత లో ఉంటామో, ఎంత బాధ, నిరాశ, నిస్పృహ అలాంటివి ఉంటాయో ఈ మేనియాలో అంతే మనకు అంతే హై, అంతే అంటే
లైక్ రివర్స్ ఆఫ్ దిస్, ఈ డిప్రెషన్కి రివర్స్. అంత హై, అంత హ్యాపీనెస్, అంత ఇరిటబిలిటీ, అంత అగ్రెషన్ ఇవన్నీ ఉంటాయి ఈ ఫేజెస్లో. అంటే ఈ బైపోలార్ డిజార్డర్లో వచ్చే డిప్రెషన్ మనం బైపోలార్ డిప్రెషన్ అని అంటాం. ఇంకొంతమందిలో మనకు అటిపికల్ డిప్రెషన్ అంటాం. అటిపికల్ డిప్రెషన్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, కొంతమందిలో మనకు నిద్ర రాదు అంటే డిప్రెషన్ లక్షణాల్లో మనకు నిద్ర రాదు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంకొంతమందికి ఆకలి అస్సలు వేయదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ అటిపికల్ డిప్రెషన్లో మనకు వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేస్తుంది, చాలా ఎక్కువగా తినేస్తారు, డే అంతా పడుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. సో నిద్ర ఎక్కువగా ఉంటుంది, ఆకలి ఎక్కువ ఉంటుంది. సో డిప్రెషన్లో అటిపికల్ సిమ్టమ్స్ అంటే నాట్ రొటీన్, వీటిని అటిపికల్ డిప్రెషన్ అని కూడా అంటాం అమ్మ. ఇలా కాకుండా ఇంకొంతమందికి మనం సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటే కేవలం చలికాలంలో ఎక్కువగా ఈ డిప్రెషన్ లక్షణాలు ఉండటము జరుగుతుంది. ఇంకొంతమందికి ఏమో కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి అంటే అట్లీస్ట్ 2 years ఈ డిప్రెసివ్ సిమ్టమ్స్ అంటే తక్కువ మోతాదులో ఉంటాయి కానీ 2 సంవత్సరాల పాటు ఉంటాయి అన్నమాట. అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం డిస్థైమియా అంటాం. సో ఈ విధంగా మనకు చాలా రకాలైన ఈ డిప్రెషన్లు ఉంటాయమ్మా. ఈ డిప్రెషన్లు దీన్ని మనము ఎందుకు క్లాసిఫై చేసుకున్నాం, ఎందుకు మనం ఈ విధంగా చేసుకున్నాం అంటే మన ట్రీట్మెంట్ మారుతుంది. ఒక్కొక్క రకమైన డిప్రెషన్కి ఒక్కొక్క మందు మనం ఒక్కొక్క టాబ్లెట్ మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే మనం మన రెస్పాన్స్ రావటం కూడా మనం ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేయటం వల్ల మనకు రెస్పాన్స్ అనేది బెటర్గా వస్తుంది. సో ఈ విధంగా డిప్రెషన్ని మనం విభజించవచ్చమ్మా క్లాసిఫికేషన్. డాక్టర్ గారు, ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా ఎటువంటి వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారు? ఎలాంటి వాళ్ళకి అమ్మా డిప్రెషన్కి డబ్బున్న వారికి డిప్రెషన్ రావచ్చు, డబ్బు లేని వారికి డిప్రెషన్ రావచ్చు. ఇంకొంతమంది చిన్న పిల్లవాడిని మొదలుకొని అంటే చైల్డ్హుడ్ డిప్రెషన్ అంటాం, వారిని మొదలుకొని ఓల్డ్ ఏజ్ డిప్రెషన్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో డిప్రెషన్ అన్నది లైక్ నో వన్ ఈజ్ ఇమ్యూన్ టు డిప్రెషన్, కానీ కొంతమందికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరికి ఎక్కువ ఉంటాయంటే ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ ఏమంటారు ఫ్యామిలీ హిస్టరీ అంటాం. ఫ్యామిలీ హిస్టరీ అంటే ఒక కుటుంబ చరిత్ర, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయనుకోండి, వీరిలో డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పర్సనల్ హిస్టరీ అంటే ఇంతకు ముందు ఏమైనా డిప్రెసివ్ ఎపిసోడ్స్ ఉన్న వారికి ఇప్పుడు మళ్ళీ డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు లైఫ్ ఈవెంట్స్ అంటాం, ట్రామాటిక్ లైఫ్ ఈవెంట్స్, లేకపోతే అంటే ఒక డెత్ కానీ అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చనిపోవటం కానీ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ, ఇంకొంతమందిలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ, ఇంకొంతమందిలో మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ, ఈ విధంగా ఏదైనా ఒత్తిడి కలిగించే ఒక ట్రామాటిక్ లైఫ్ ఈవెంట్స్ ఉన్న వారిలో ఈ డిప్రెషన్ వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఇంకా చూసుకుంటే మనము అడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అని అంటాం. అంటే చిన్నప్పుడు ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పుడు వారిలో అంటే వీరిలో ఎక్కువగా మనకు డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. చిన్నప్పుడు మనకు ఏ విధంగా అడ్వర్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి అంటే ప్రతికూల అనుభవాలు అంటే ఏ విధంగా ఉండొచ్చు మనకు, అది ఫిజికల్ అబ్యూస్ కావచ్చు, ఎమోషనల్ అబ్యూస్ కావచ్చు, లేకపోతే వారికి సెక్షువల్ అబ్యూస్ కూడా అవ్వచ్చు. ఇటువంటి అబ్యూస్ కానీ లేకపోతే పేరెంటల్ నెగ్లెక్ట్ కానీ, ఇంకొంతమందిలో మనము బ్రోకెన్ ఫ్యామిలీ అంటాం, తల్లిదండ్రులు సపరేట్ అయిపోయినా కానీ, లేకపోతే డివర్స్డ్ పేరెంట్స్ ఉండటం కానీ, ఇవన్నీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ వాళ్ళకి. సో ఈ అడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్న వారికి కూడా ఈ డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయమ్మ. ఒకటి హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వారికి కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సులు మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఈ హైపోథైరాయిడిజంతో పాటు మనకు విటమిన్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కానీ మనకు ఈ డిప్రెషన్ లక్షణాలు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మనకు ఈ డెఫిషియన్సీస్ ఏవైతే మాట్లాడుకున్నామో, విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, వ్యాధులు కానీ, మనం అనుకున్నట్టు హైపోథైరాయిడిజం అలాంటివి, ఇప్పుడు అంటే మనం ఈ కొన్ని రకాలైన వ్యాధులకు కూడా మనము మందులు వాడుతున్నప్పుడు కూడా ఈ డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయమ్మ. ముఖ్యంగా క్యాన్సర్కి వాడే మందులతోనూ డిప్రెషన్ రావచ్చు. దాంతోపాటు బీపీకి వాడే మందులు అంటే హైపర్ టెన్షన్కి వాడే మందుల ద్వారా కూడా మనకు డిప్రెషన్ లక్షణాలు వచ్చే ఛాన్సులు ఉంటాయి. దాంతోపాటు స్టీరాయిడ్స్ కూడా. సో స్టీరాయిడ్స్, యాంటీ హైపర్ టెన్సివ్స్, క్యాన్సర్ మెడికేషన్స్, ఈ మందులు వాడుతున్న వారిలో కూడా మనకు డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.
డాక్టర్ గారు బేసిక్గా కొంతమంది చూసుకుంటే ఒక ఫ్యూ పర్సన్స్కి అసలు వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్తో షాక్కి గురయ్యారు, డిప్రెషన్ వచ్చిందని కూడా రియలైజ్ అవ్వలేని స్టేజ్లో కూడా ఉంటారు, తను కావచ్చు తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి వాళ్ళు డిప్రెషన్తో సఫర్ అవుతున్నారని ఎలా రియలైజ్ అవ్వచ్చు అంటారు? సిమ్టమ్స్ అంటే వాళ్ళు ఎలా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు అంటారు? ఒకటమ్మా, నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు మనకు నార్మల్ బాధ అన్నది డిప్రెషన్ అన్నది మొత్తానికి వేరే. బాధ అన్నది కేవలం బాధపడటము, అది కూడా అంటే కొన్ని గంటల వ్యవధి లేకపోతే 1-2 రోజుల వ్యవధి ఉంటుంది, మళ్ళీ వాళ్ళ రొటీన్కి వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. కానీ డిప్రెషన్లో వాళ్ళ రొటీన్కి వెళ్ళలేరు, ఆ ప్రయత్నం ఎంత చేసినా కానీ వాళ్ళు సక్సెస్ అవ్వరనమాట. సో దాంతోపాటు మిగతా లక్షణాలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇందాక, అంటే వారి డే టు డే రొటీన్ పైన ఇంట్రెస్ట్ పోవటము, దాంతోపాటు ఫ్యూచర్ గురించి అన్ని నెగటివ్గా ఆలోచనలు రావటము, దాంతోపాటు మన కాన్సన్ట్రేషన్ అటెన్షన్ తగ్గటము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గటము, నీరసించి ఉండటము, ఎవరితో మాట్లాడకపోవటము, ఏడవటము, ఈ కుంగుబాటు, ఇంకొంతమంది మద్యానికి బానిస అవుతారు. ఈ విధంగా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వారిని వారికి ఏదో సమస్య ఉంది అని పక్కన ఉండే మనము గమనించాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకున్న స్టిగ్మా అలాంటిది సొసైటీలో, మనకు ఈ మానసిక వ్యాధులు అంటే అరే ఒక మెంటల్ డాక్టర్ అంటే కేవలం ఒక పిచ్చి డాక్టర్, ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను పిచ్చివాడు అనుకుంటారు. ఈ విధంగా ఈ స్టిగ్మా వల్ల చాలా మంది సహాయం అనేది తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి సివియారిటీ పెరిగింది అనుకోండి, మళ్ళీ సూసైడల్ థాట్స్ వరకు వెళ్తుంది. సో యాజ్ అ కేర్ గివర్, లైక్ యాజ్ అన్ అటెండర్, తన పక్కన ఉన్న వాళ్ళు తన రొటీన్ నుంచి డిస్టర్బ్ అయినప్పుడు, తన బయలాజికల్ ఫంక్షన్స్ నిద్ర ఆకలి డిస్టర్బ్ అయినప్పుడు, రొటీన్ అంటే నార్మల్గా లేనప్పుడు, అప్పుడు మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సమస్య ఉందా అని తెలుసుకుంటే మనకు ఈ డిప్రెషన్ నుంచి త్వరగా మనం బయటికి రాగలుగుతామమ్మా, అంటే డాక్టర్కి చూపెట్టి. డాక్టర్ గారు, ఈ డిప్రెషన్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారు? ఈ డిప్రెషన్ అన్నకి మనం ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ ట్రీట్మెంట్కి మనం మాట్లాడుకునే ముందు ట్రీట్మెంట్ గురించి ముందుగా మనము ఈ డిప్రెషన్ అన్నది సివియారిటీని మనం చూసుకోవాలమ్మా. మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే మైల్డ్ అంటే మితంగా ఉండటం, చాలా తక్కువ ఇంటెన్సిటీతో డిప్రెషన్ లక్షణాలు ఉండటము. మోడరేట్ అంటే మధ్యస్థ రకం. సివియర్ కంటే చాలా తీవ్రంగా ఉండటం. ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటాం ఇంటెన్సిటీని. మైల్డ్గా ఉన్నప్పుడు కేవలం కౌన్సిలింగ్ సరిపోతుందమ్మా. కౌన్సిలింగ్ అంటే దాన్ని మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే మన ఆలోచనలను మార్చుకోవటం. అంటే మనకు ఆటోమేటిక్గా మన మెదడులో వచ్చే ఆలోచనలు, ఈ ఆలోచనలో తప్పు ఏ విధంగా ఉంది అంటే దాన్ని మనం కాగ్నిటివ్ ఎర్రర్స్ అని అంటాం. ఈ కాగ్నిటివ్ ఎర్రర్స్, ఈ తప్పులు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ట్రైన్ చేస్తాం. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది కేవలం మైల్డ్ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉన్న వారికి మాత్రమే యూస్ఫుల్. అలా కాకుండా మోడరేట్ అండ్ సివియర్ డిప్రెషన్. మోడరేట్ డిప్రెషన్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏ విధంగా అంటే నిద్ర, ఆకలి ఈ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి, లేకపోతే తన సెక్షువల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతోంది. అలా కాకుండా బాడీలీ కంప్లైంట్స్, హెడ్ఏక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఇట్లా బాడీలీ కంప్లైంట్స్ చెప్తుంటారు. ఇటువంటి సొమాటిక్ సిమ్టమ్స్ అని అంటాం. ఈ సొమాటిక్ సిమ్టమ్స్ అనేవి ఉన్నప్పుడు అది మోడరేట్ లెవెల్ అని చెప్పి మనము అనుకుంటాం. ఈ మోడరేట్ లెవెల్ మరియు సివియర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం అప్పుడు మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుందమ్మా. ఈ మందులు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ మందులు అసలు లైఫ్ సేవింగ్. ఈ మందులు వాడితే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 to 4 weeks వాళ్ళు కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. అలాగే డాక్టర్, అసలు ఈ డిప్రెషన్కి చూసుకుంటే పర్మనెంట్ ప్రివెన్షన్ ఏంటంటారు? డిప్రెషన్ రాకుండా ఏమైనా పర్మనెంట్ ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందంటారా? పర్మనెంట్ ప్రివెన్షన్ అంటూ అలా ఏమి ఉండదమ్మా. కానీ మన లైఫ్ స్టైల్, ఇందాక నేను చెప్పినట్టు, ఇఫ్ యు ఆర్ జెనెటికల్లీ ససెప్టబుల్ అంటే జీన్స్ పరంగా మీరు ససెప్టబుల్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఒకటి, అందరి లైఫ్లో స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి, ఒత్తిడి కలిగించే ఈవెంట్స్ అవుతుంటాయి. కానీ వాటిని అంటే వాటిని డీల్ చేసే కోపింగ్ స్కిల్స్ లేకపోవటం వల్ల మనకు ఇంపాక్ట్ అవుతుంది. సో మనం ఆ ఒత్తిడి తగ్గించుకునే విధానాలు మన డే టు డే రొటీన్లో మనము ఇంబైబ్ చేసుకోవటం వల్ల లైక్ వీ కెన్ యాక్చువల్లీ ప్రివెంట్ డిప్రెషన్ అనమాట. సో ఏ విధంగా చేసుకోవచ్చు మనము? ద వెరీ ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే, మనము మన ఎమోషన్స్ అన్నీ పైలప్ అయిపోయినప్పుడు అవన్నీ మనం వెంట్ అవుట్ చేయాలమ్మా. అంటే మనకు ఒత్తిడి తగ్గించుకోవడానికి
మనకు సమస్య ఉన్నప్పుడు మన నియర్ అండ్ డియర్ వన్స్తో ఫస్ట్ మాట్లాడటం, ఆ ఎమోషనల్ పెయిన్ మొత్తం మనం వెంటౌట్ చేయటం, దాంతోపాటు తన ఏమంటాం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానీ, దాంతోపాటు ఒక హెల్దీ ఫుడ్ కానీ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది మనకు చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫిజికల్ యాక్టివిటీలో మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు మన మెదడులో ఎండార్ఫిన్స్ అన్న కెమికల్స్ రిలీజ్ అవుతాయమ్మా. ఈ ఎండార్ఫిన్స్ అన్నవి మన బ్రెయిన్ని, అంటే మన బ్రెయిన్ ఒత్తిడి వల్ల ఈ ఒత్తిడిని మనం నివారిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది ఎండార్ఫిన్స్ అన్నవి. సో మనం ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ కానీ, ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక మంచి డైట్ కానీ తీసుకోవటం వల్ల కూడా మనము డిప్రెషన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. దాంతోపాటు మనము లైక్ ఎట్లా అంటే, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ చూసుకుంటున్నాము, అంటే ఫుడ్ తీసుకుంటున్నాము, అయినా కానీ డిప్రెషన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే జెనెటిక్ ససెప్టబిలిటీ ఉన్నప్పుడు వచ్చే ఛాన్సులు ఉంటాయి, మందులు వాడాల్సి వస్తుంది. కానీ ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డిప్రెషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆ మెడిసిన్స్ అన్నవి లాంగ్ టర్మ్ అంటే జీవితకాలం కాదమ్మా, ఒక అడిక్వేట్ డ్యూరేషన్ ఆఫ్ టైం మనం వాడాల్సి వస్తుంది. అలా వాడితే మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ని, ఫ్యూచర్ ఎపిసోడ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ మెడిసిన్స్ అన్నవి ఒక కోర్స్ లాగా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు 2 to 4 వీక్స్లోనే మనకు సిమ్టమ్స్ తగ్గిపోతాయని చెప్పి అన్నాను. సిమ్టమ్స్ తగ్గిపోయాయి కదా అని చెప్పి మందులు మానేస్తే మళ్ళీ మనకు రిలాప్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అడిక్వేట్ డ్యూరేషన్, ఒక కోర్స్ ఆఫ్ టైం వాడితే నెక్స్ట్ ఎపిసోడ్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ప్రివెంట్ చేయడానికి చెప్పినట్టు అడిక్వేట్ డ్యూరేషన్ మందులు వాడటము, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవటము చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నేను ఒక జర్నలింగ్ అనే విధానాన్ని కూడా చెప్తున్నామ్మా. జర్నలింగ్ అంటే మన ఎమోషన్స్ అన్ని పైలప్ అయినప్పుడు మనం రాయటం, అంటే మన ఎమోషన్స్ అన్ని మనం ఒక పుస్తకంలో రాత రూపంలో మనం రాసినప్పుడు మనకు ఆ ఎమోషన్స్ అన్ని మనకు బయటికి వెంటౌట్ చేస్తాం. అలా చేయటం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. సో ప్రధాన కారణమైన ఒత్తిడిని తగ్గించడం అన్నది మన మెయిన్ మోటో ఉండాలమ్మా. దీంతో పాటు ఇందాక ఒక ప్రశ్నకి మీరు అడిగారు, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటీ డిప్రెసెంట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి అందరికీ ఉండవు, కేవలం 15 నుంచి 20% మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారమ్మ, 80% మందికి ఉండవు. ఈ 15 to 20% వాళ్ళు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ డాక్టర్ని, సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవుతే ఆ మెడిసిన్ యొక్క డోసేజ్ని మనం అడ్జస్ట్ చేయటము, లేకపోతే వేరే మెడిసిన్ యాడ్ చేయటము, ఆ మెడిసిన్ తీసేయటము, లైక్ వేరే స్ట్రాటజీస్ ద్వారా మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ మందులు ఆపడం అన్నది, అంటే ఈ యాంటీ డిప్రెసెంట్స్ అన్నవి ఆపడం అన్నది సరికాదు. సో ఒక డాక్టర్ చెప్పినట్టు అడిక్వేట్ డ్యూరేషన్ వాడితే సరిపోతుంది. డాక్టర్ గారు, డిప్రెషన్కి ఇచ్చే ట్రీట్మెంట్లో చూసుకుంటే ఈసీటీ షాక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటారని విన్నాం. ఈ ఈసీటీ షాక్ ట్రీట్మెంట్ అనేది సేఫ్ అంటారా? ఈ ఈసీటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అని అంటామమ్మా. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్. అండ్ ఈసీటీ అన్నది మనం అందరికీ వాడం. తీవ్రమైన డిప్రెషన్ లక్షణాలు, అంటే సీవియర్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు, ఇంకొంతమందిలో మనకు ట్రీట్మెంట్ రెసిస్టెన్స్, అంటే మనం మందులు వాడుతున్నా కానీ కొంచెం రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, అంటే ఇంకా పూర్తిగా ఇంప్రూవ్మెంట్ రానప్పుడు, అలా కాకుండా ఇంకొంతమందిలో అక్యూట్ సూసైడాలిటీ అంటాం, అంటే సూసైడల్ థాట్స్ ఎక్కువగా ఉండి సూసైడ్ అటెంప్ట్ చేసే వారిలో మనము ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఈసీటీ అనేది మనము యూస్ చేస్తాం. లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా ఈసీటీ అనేది మనం యూస్ చేస్తామమ్మా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఇది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ వితౌట్ ఎనీ గ్రాస్ సైడ్ ఎఫెక్ట్స్. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు డిప్రెషన్ ఉంటే కొంతమందికి ఆకలి ఎక్కువగా తింటుంటారు, బరువు తగ్గుతుంటారు అన్నట్టు. అంటే డిప్రెషన్ అనేది ఈ ఆకలి కావచ్చు, బరువు మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? డిప్రెషన్ అన్నది ఒక నార్మల్ సిచ్యువేషనల్ డిప్రెషన్ ఉన్నప్పుడు అమ్మ బరువు, అంటే వాళ్ళకి ఈ ఆకలి అన్నది చాలా తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది, దానివల్ల వారు తినరు, అంటే వాళ్ళకి తినాలి అని చెప్పి అనిపించదు. సో ఈ ఇంట్రెస్ట్ తగ్గటం వల్ల వాళ్ళు తినరు, బరువు తగ్గుతుండ్రు. అండ్ ఇంకొంతమందిలో నేను చెప్పినట్టు అటిపికల్ డిప్రెషన్ అని, వారు ఎక్కువగా తింటారు, ఎక్కువ తినడం వల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. అంటే బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ డిప్రెషన్. అంటే నార్మల్ రియాక్టివ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళేమో బరువు తగ్గటము, మళ్ళీ అటిపికల్ డిప్రెషన్లో బరువు పెరగటం అన్నది జరుగుతుందమ్మా. అండ్ ఇంకొకటి సీవియర్ డిప్రెషన్, అంటే మెలంకోలిక్ డిప్రెషన్లో మనకు నేను చెప్పినట్టు బరువు తగ్గటం, అంటే ఆల్మోస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 months వాళ్ళు 5 to 6 kilos కూడా తగ్గిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎట్లా
అంటే అంత సివియర్గా వాళ్ళకి ఈ డిప్రెషన్ అనేది ఉంటుంది. అస్సలు తిండిపైన ధ్యాస ఉండకుండా వాళ్ళు అస్సలు తినకపోవటం వల్ల అరౌండ్ 2 to 3 months స్పాన్లోనే 5 to 6 kilos తగ్గిపోతారు. సో ఈ విధంగా వాళ్ళ ఆఖరి పైన కూడా ఇంపాక్ట్ చూపెడుతుందమ్మా. డాక్టర్ గారు, ఈ డిప్రెషన్ చూసుకుంటే స్లీప్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందంటారు? అంటే కొంతమందిలో నిద్ర కూడా పోరు అని చెప్తుంటారు కదా మీరు. అవును. సో ఈ డిప్రెషన్ అన్నది స్లీప్ని 2 విధాలుగా మనకి ఇంపాక్ట్ చేస్తుంది. నార్మల్ డిప్రెషన్లో మనకు స్లీప్ అన్నది తక్కువగా ఉంటుంది, అసలు వాళ్ళకి నిద్ర రావడమే చాలా ఇబ్బంది అవుతుంది. సో అంటే స్లీప్ ఆన్సెట్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఇంకొంతమందిలో మనకు మెయింటెనెన్స్ ఆఫ్ స్లీప్, అంటే వాళ్ళ మధ్యలో పదే లేవటం, మళ్ళీ ఒక్కసారి లేచాక నిద్రపోవడానికి ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇంకొంతమందిలో తీవ్రంగా ఉన్న వారిలో అర్లీ మార్నింగ్ అవేకనింగ్, అంటే యూజువల్గా 6 గంటలకు నిద్ర లేస్తారనుకోండి, ఈ సీవియర్ మెలంకోలిక్ డిప్రెషన్ ఉన్న వారిలో అట్లీస్ట్ ఒక 2 hours ప్రయర్ టు దేర్ నార్మల్ వేకింగ్ టైం, అప్పుడు అరౌండ్ 4 o'clock అలా లేస్తారు. ఆ టైంలో ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ అనేవి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఈ విధంగా స్లీప్ పైన ఇంపాక్ట్ చేస్తుంది, ఏది నార్మల్ రియాక్టివ్ డిప్రెషన్ అన్నమాట. సో ఇట్లా ఒకరికేమో స్లీప్ ఆన్సెట్ ప్రాబ్లము, ఇంకొంతమందికి ఏమో స్లీప్ మెయింటెనెన్స్ ప్రాబ్లము, ఇంకొంతమందికి ఏమో అర్లీ మార్నింగ్ అవేకనింగ్. ఈ విధంగా మనకు స్లీప్ పైన ఇంపాక్ట్ అవుతుంది. నేను చెప్పినట్టు అటిపికల్ డిప్రెషన్లో వాళ్ళకి నిద్ర ఎక్కువగా ఉంటుంది. లైక్ దిస్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ నార్మల్ రియాక్టివ్ డిప్రెషన్. ఈ విధంగా స్లీప్ పైన కూడా ఇంపాక్ట్ చేస్తుంది. డాక్టర్ గారు, మెంటల్ పెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. అంటే డిప్రెషన్ వల్ల ఫిజికల్గా కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉందంటారు? 100% ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు మోడరేట్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో మనకు సొమటైజేషన్ అని అంటాం. సొమటైజేషన్ అంటే ఫిజికల్ బాడీలీ సిమ్టమ్స్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి అంటే వాళ్ళ ప్రజెంటేషనే వాళ్ళకి హెడ్ఏక్ కానీ, సీవియర్ బాడీ పెయిన్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ కానీ, చాలా వీక్ అయిపోవడము, డల్ అయిపోవటము, ఎనర్జీ లేకపోవటము, లైక్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అని చెప్పి కంప్లైంట్ చేస్తారు. ఇంకొంతమందికి సీవియర్ హెడ్ఏక్స్ అని కంప్లైంట్ చేస్తారు. సో ఈ విధంగా ఈ సొమాటిక్ సిమ్టమ్స్ ఈ విధంగా ఈ ఫిజికల్ పెయిన్ గా ప్రజెంట్ అవడం అన్నది కామన్ అమ్మా డిప్రెషన్లో. డాక్టర్ గారు, ఫైనల్గా చూసుకుంటే ఈ డిప్రెషన్ కావచ్చు, మెంటల్ హెల్త్కి సంబంధించి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటి, ఈ డిప్రెషన్ అన్నది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి, కానీ ట్రీట్మెంట్ చేయటం వల్ల అబ్సల్యూట్లీ ఒక నార్మల్ స్టేట్కి తీసుకురాగలుగుతాం. 2 నుంచి 4 వారాలలో అబ్సల్యూట్ నార్మల్ స్టేట్కి మనం తీసుకురాగలుగుతాం. ట్రీట్మెంట్ చేయకపోవటం వల్ల సివియారిటీ పెరిగి సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళటం వల్ల లైక్ ఒక ప్రాణం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనము అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ అనేది మనకు చాలా ముఖ్యం. మీరు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక డిప్రెషన్ ఫేజ్లో ఉన్న వారిని, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ చూసినప్పుడు కొన్ని అంటే మనము అందరూ సింపుల్గా ఏ విధంగా మాట్లాడాలో మనం తెలుసుకోవడానికన్నా ఏ విధంగా మాట్లాడుకోకూడదో తెలుసుకోవటం మనకు ముఖ్యంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అరే డిప్రెషన్ లేదు, ఏం లేదు, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్, అంటే జస్ట్ నీ మైండ్లో ఉంది ప్రాబ్లము, లేకపోతే జస్ట్ థింక్ పాజిటివ్ అని అంటారు, అంటే అంత పాజిటివ్గా ఆలోచన చెయ్యి అని. ఇంకొంతమంది జస్ట్ స్నాప్ ఇట్ అవుట్, దాని నుంచి బయటకు వచ్చేయని. ఇంకొంతమంది దిస్ ఈజ్ జస్ట్ అ ఫేజ్, అంతే నేను కూడా వచ్చాను, ఈ ఫేజ్లో నేను కూడా ఉన్నానని చెప్తుంటారు. ఇలా చెప్పటం వల్ల వాళ్ళకి ఇంకా కుంగుబాటు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ నుంచి, అంటే వాళ్ళు బయటికి రాలేకనే వాళ్ళు ఒక సహాయం తీసుకుంటున్నారు, ఒక డాక్టర్ కానీ, ఒక ఫ్రెండ్స్ కానీ. సో ఈ విధంగా చెప్పకుండా లైక్ జస్ట్ టాక్ టు దెమ్, వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, సమస్య ఏంటో తెలుసుకోండి. అంటే ఆ ఎంపతి అనేది డెవలప్ చేసుకొని మాట్లాడాలి. అవసరమైతే ఒక సైకియాట్రిస్ట్ని కూడా కన్సల్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. లైక్ దే విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఒక 2 నుంచి 4 వారాల్లో నార్మల్ అయిపోతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, డిప్రెషన్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్ స్టాప్. కీప్ వాచింగ్ సివియా హెల్త్. నమస్తే.